విశాఖ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం శంభువానిపాలెం. ఇది ఒక గిరిజన ప్రాంతం. సిటీకి దగ్గరలో చుట్టూ కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ గ్రామంలో 72 ఇళ్ళు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గిరిజన తెగకు చెందినవారు. వీళ్ళు రోజు చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న షాపుల్లో, అలాగే పార్కుల్లో, ఇతరత్ర వ్యవసాయ భూముల్లో కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. అంతే, ఏదైనా కూలి పనే, ఇంకేం పని లేదు. కూలి పనికి వెళ్ళడం, కాకపోతే ఇంటికాడ ఉండడం. అంటే ఇంత సిటీకి దగ్గరలో ఒక గిరిజన ప్రాంతం ఉంది. మీరు కేవలం ఈ కూలి పనుల మీద జీవిస్తున్నారు. ఆ కూలి పనుల మీద ఇది వరకేమో కట్టెలు అమ్ముకొని బతికేవారమే. ఇప్పుడు మరి ఏదైనా పని ఉంటే బయటికి వెళ్తాం, కాకపోతే ఏదైనా కూలి పని చేసుకొని ఎవరైనా పిలిస్తే పనికి వెళ్ళి జీవిస్తాం. అంటే మేకలు ఇది కూడా పెంచుతుంటారా? మేకలు పెంచుతుంటారా? వ్యవసాయం చేస్తుంటారా ఇక్కడ? వ్యవసాయం చేయట్లేదండి, అందరూ భూములు అమ్మేసుకున్నారు. భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు కింద నుంచి మీకు అంటే సరుకులు కావాలన్నా పిఎంపాలెం వెళ్ళిపోవడమే. పిఎంపాలెం వెళ్ళిపోయి తెచ్చుకోవడం అన్నాను. అంటే మరి ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉంది. ఇదంతా దారి అంతా చీకటిగా ఉంటుంది. సామాన్లు కొనుక్కోవడానికి మీకు భయం అయ్యేదా కిందకి వెళ్ళేటప్పుడు? భయం అంటే ఏమైనా ఆటోలు ఉన్నాయి కదా, ఆటోల మీద వెళ్ళి మరి టైం అయిపోతే ఒక్కో టైంలోనూ ఏమీ దొరకవన్నమాట. అలాగే వస్తుంటాం. మరి వచ్చినప్పుడు జంతువులు అలాంటివి ఏమైనా కనిపించాయి? ఏం కనిపించవు. అంటే మీకు ఒక రిజర్వాయర్ కూడా ఉంది ఇక్కడ. మన ఎక్కే సమయం రిజర్వాయర్ లాంటి చిన్న వాగు లాంటిది ఉంది. అది వస్తుంది అంతే, ఉదయం వస్తుంది, 8 గంటలకు వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది అంతే, ఒక్క పూట వస్తుంది. అంటే వైద్య సదుపాయం అది కావాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? అంతే, మధురవాడ, పిఎంపాలెం, వైజాగ్ వెళ్తాం. అయితే ఈ ప్రాంతంలో సిగ్నల్స్ పెద్ద సమస్యగా వీరికి మారింది. సెల్ ఫోన్ సిగ్నల్ లేక వీరితో సిటీలో ఉన్నటువంటి వారితో సంభాషణలు చేసేందుకు ఎటువంటి అవకాశం లేదు. గతంలో 3 పూట్ల బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక పూటే బస్సు తిరుగుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. అంటే కొంతమంది కూలి పనికి వెళ్తారు, కొంతమంది కంబాలకొండ అక్కడికి వెళ్తుంటారు, కొంతమంది జీడి తోటలో కూలి పనికి వెళ్తుంటారు సార్. అంటే మీకు మరి తిండికి ఏదైనా సామాన్లు కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్తారు? బయటకే సార్, పిఎంపాలెం లేదా మధురవాడ వెళ్ళి తెచ్చుకోవడం. అంటే మరి మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందమ్మా? ఉంది సార్. అంటే ఎవరి బళ్ళు వాళ్ళకు ఉంటాయి. ఉదయాన్నే ఒక బస్సు వస్తుంది, బస్సు మీద వెళ్ళాలి. సాయంకాలం 6 గంటలకి మళ్ళీ వస్తుంది బస్సు. అంటే ఇప్పుడు సిగ్నల్ లేదు కదా ఇక్కడ, మొబైల్ సిగ్నల్స్ అవి ఏదైనా అత్యవసరం అయితే ఎలా కాంటాక్ట్? ఎలాగ సార్, మేడ మీదకి వెళ్ళి ఫోన్ చేసుకోవడం, అది ఒకటే ప్రాబ్లం, కానీ పర్వాలేదండి. లైట్స్ ఒకటే చీకటిగా ఉన్నాయి, ఈది లైట్స్, అదొకటి ప్రాబ్లం. అంటే కింద నుంచి అంటే మధురవాడ నుంచి కొండపైకి వచ్చే సమయంలో చాలా చీకటిగా చుట్టూ కొండల మధ్యలో దారి ఉంది కదా, అక్కడ ప్రయాణించడం భయంగా ఉంటుంది. ఎప్పుడైనా జంతువులు ఏమైనా వచ్చాయి? ఏం రాలేదు, కానీ భయం వేస్తుంది సార్, చాలా చీకటిగా ఉంటది కదా. ఆ నైట్ వచ్చే వాళ్ళకి భయం వేస్తుంది. సిటీకి దగ్గరగా ఉన్న ఈ గిరిజన గ్రామం ఏదైతే శంభువానిపాలెం ఉందో, ఇక్కడ విధులు నిర్వర్తించడం ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? ఇక్కడ వైజాగ్కి మధ్యలోని ఒక గిరిజన ప్రాంతం ఉందన్న విషయమే చాలామందికి తెలియదండి. కానీ ఇక్కడికి మేము లాస్ట్ ఇయర్ 2023 జూన్లో ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అవి చాలా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకపోతే ఊర్లో జనాలు అయితే చాలా అందరితో కలుపుగోలుగా ఉంటారు, మనకి చాలా ఎంకరేజ్గా ఉంటారు. వాళ్ళు మనకి ఏం కావాలన్నా అందజేస్తూ ఉంటారు. ముఖ్యంగా మా స్కూల్ కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ హెల్ప్ స్కూల్కి అవసరమైనా సరే వాళ్ళు మాతో ఉంటారు. పిల్లలు ఆప్షన్స్ అనేవి ఉండవు, మ్యాక్సిమం వస్తారు. ఎప్పుడైనా ఈ జ్వరాలు వచ్చిన పరిస్థితుల్లో తప్పితే మిగతా టైంలోని చాలా బాగా వస్తారు పిల్లలు. వాళ్ళతోటి ఇబ్బంది ఏం లేదు.
కాకపోతే లోపలికి రావాలి, రూట్ కూడా తార్ రోడ్డే కానీ అంత మంచిగా లేదు. ఊళ్ళో తిరగడానికి బస్సు అయితే ఉంది, 3 పూటలు వేశారు. ముందు వచ్చినప్పుడు మేము వచ్చిన తర్వాత వేశారు. లాస్ట్ ఇయర్ వరకు బస్సు కూడా ఉండేది కాదు. 3 పూటలు వేశారు. వేసి అయితే జనాలు పెద్దగా తిరగడాలు ఉండలేవు అని చెప్పి, డబ్బులు రావట్లేదని చెప్పి అది 2 పూటలు చేశారు. ఆ 2 పూటలు ఇప్పుడు ఏకంగా 1 పూట చేసేసారు. అంత తప్పించి మిగతావి జనాలు ఇంకా పగలైతే ఎట్టి పరిస్థితుల్లో మగవాళ్ళు ఎవరు దొరకరు మాకు. ఆడవాళ్ళతో ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా ఆడవాళ్ళతోనే మాట్లాడాలి. ఏం చేసుకున్నా వాళ్ళు పైకి మన కంబాలకొండ ఉంది కదండి, అందులోని జూ పార్క్లోని వాటిలో ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. కొందరు కూలి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు వేరే పనులు. మగవాళ్ళు అయితే చాలా తక్కువగా ఉంటుంటారు. తప్పించి ఊళ్ళో ఇంకా అంతకు మించి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవండి. సాగునీరు ఇదేమీ ఇబ్బంది ఏం లేదు. సిగ్నల్స్, ముఖ్యంగా సిగ్నల్స్ అయితే మాకు ఇంక ఎటువంటి ఆస్కారం లేదు. మాకు ఈ స్కూల్కి ఏదైతే మన అక్కడ ముందు స్కూల్కి వచ్చే ముందు అక్కడ రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. ఆ రిజర్వాయర్ వరకు సిగ్నల్ వస్తుంది. అక్కడ యాప్స్ ఆన్ చేసేసుకొని వచ్చి ఇక్కడ మేము ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని అయితే ఉదయం తీసుకొని సాయంత్రం తీసుకొని ఈవినింగ్ వెళ్ళి వాటిని సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత తెప్పించి ఊర్లో అయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. అంటే జనరల్గా వీళ్ళంతా ఎప్పటి నుంచి ఏర్పడింది ఈ గ్రామం ఏంటి? వీళ్ళంతా అంటే ట్రైబ్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు ఎప్పటి నుంచో 2-3 తరాల నుంచి ముందు నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు అయితే ఇక్కడ రోడ్డు కూడా లేదు. ఆ రోడ్డు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా. అప్పటి వరకు అయితే మేము పిఎంపాలెంలోనే ఉండేవాళ్ళం. ముందు కూడా నేను చదువుకునేది కూడా పిఎంపాలెంలోనే. అక్కడ నుంచి చిన్న కాలిబాట మాత్రం ఉండేది. ఆ కాలిబాటనే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి వాళ్ళు అంటే ఒక్క సోమవారం రోజే బయటకు వెళ్ళేవారు. ఆ రోజు సంత, సోమవారం కాదు సారీ శనివారం, మధురవాడ సంతకి వెళ్ళి మధురవాడ సంతలో చేసుకుని రావటం, మళ్ళీ శనివారం వరకు ఇంకా అవే సర్దుకోవాలని కానీ ఎవరో మగవాళ్ళు కానీ బయటికి వెళ్ళేవారు కాదు. అలాగా కాలిబాటనే అందరూ కలిసి గుంపుగా వెళ్ళేవారు. ఈ రోడ్డు అయితే ఎప్పుడైతే వేసారో అప్పటి నుంచి కొంచెం పనులకు వెళ్ళడం, ఈ కంబాలకొండ కట్టిన నుంచి వాళ్ళకి పని దొరకడం, ఇలాంటి వల్ల ఇప్పుడు ఊరు కొంచెం డెవలప్ అయ్యి ఇల్లులు అవి కట్టుకోవడం అది జరిగిందండి. మా పుట్టడం ఇక్కడే, చవడం ఇక్కడే. మరి పెద్దలు మరి ఇప్పుడు కానించి ఉన్నారో నాకు తెలియదు. ఏమున్నాయి మీ సమస్యలు ఏంటి? మీ ఊరు సమస్యలు? మా సమస్యలు అంటే మరి అయ్యే పంటలు లేవు, కూలీ లేదు, కిందకు పోవడము. ఏ బాబు నేను బాబులో పనికి పిలిస్తే వెళ్తారా, 5-10 తెచ్చుకొని జీవించుకుంటారు. పనులు దొరుకుతున్నాయి అక్కడ? అంటే ఇక్కడ దొరకవు, కిందకు పోవాలి. ఏ పనులు చేస్తారు మీరు? డొంకలు ఉంటాయి, డొంకలు కొడతారు. ఏ కాలాలు తీయాలంటే కాలాలు కొడతారు. అంతే. ఇదే జీవనాధారం మీకు? ఇది పెన్షన్ అయితే వస్తుందమ్మా? నాకు వస్తుందండి. ఇస్తారా అధికారులు ఎక్కడికి వచ్చి? వస్తారు. అభయ అరణ్యంలా కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా సిటీకి మధ్యలో ఉండడం మరో విశేషం. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.